ప్రభుత్వ ప్రాజెక్టులు, భారీ ఆర్డర్లు, బలమైన లాభాలు. కానీ విలువ మాత్రం ఖరీదైనది. ఈ స్టాక్ పేరు ఎన్బీసీసీ ఇండియా లిమిటెడ్. మిడ్జాన్ 2026కి ఎన్బీసీసీ ధర సుమారు ₹105. 52 వారాల పరిధి ₹70 నుంచి ₹130 వరకు ఉంది. మార్కెట్ క్యాప్ సుమారు ₹29,000 కోట్ల. ఎన్బీసీసీ ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు, ఐఐటీలు, కార్యాలయాలకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అందిస్తుంది. గత 3 నెలల్లోనే ₹400 కోట్ల కొత్త ఆర్డర్లు వచ్చాయి. ఐఐటీ మండి, కాండ్లా సెజ్ ఇటీవల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి ₹55 కోట్ల కూడా గెలుచుకున్నారు. Q2 FY26లో లాభం 26% పెరిగింది, ఆదాయం 30% పెరిగింది. వార్షిక అమ్మకాలు ₹12,000 కోట్లు, పాట్ ₹557 కోట్లు. రూ 23%, రోజ్ 36%, PSU స్టాక్కి ఇవి చాలా బలమైన సంఖ్యలు. డెట్ కూడా తక్కువగానే ఉంది. కానీ సమస్య ఏంటంటే PE నిష్పత్తి 52, అంటే స్టాక్ ఖరీదైన విలువలో ఉంది. PB కూడా 11 రెట్లు. కాబట్టి భవిష్యత్ వృద్ధి ఇప్పటికే ధరలో ప్రతిబింబించింది. LT, RVNL లాంటి పెద్ద ఆటగాళ్లతో పోలిస్తే ఎన్బీసీసీ పరిమాణం చిన్నదే. కానీ గత 5 సంవత్సరాల రిటర్న్స్ చాలా బలంగా ఉన్నాయి. విశ్లేషకులు లక్ష్యాలను ₹145 నుంచి ₹165 పరిధిలో చెప్తున్నారు. ప్రభుత్వ మౌలిక వసతుల ఖర్చు కొనసాగితే ఆర్డర్ బుక్ ఇంకా పెరుగుతుంది. రిస్క్లు, అమలు ఆలస్యం, ఆమోదాలు, పెద్ద కంపెనీల పోటీ, మార్జిన్ ఒత్తిడి ఇవన్నీ ప్రమాదాలు. ఎన్బీసీసీ బలమైన వ్యాపారం, బలమైన ఆర్డర్లు, మంచి లాభాలు. కానీ విలువ ఇప్పటికే అధికంగా ఉంది. కొత్త పెట్టుబడిదారులు సరిదిద్దింపులలోనే ప్రవేశం చూడాలి. దీర్ఘకాలిక నమ్మకదారులు మాత్రం సిప్ విధానాన్ని పరిగణించవచ్చు. అంతేగాని బ్లైండ్ బయింగ్ మాత్రం కాదు. ఇలాంటి క్లియర్, సింపుల్ మరియు నిజాయితీగా స్టాక్ అప్డేట్స్ కోసం స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ని ఫాలో అవ్వండి.